హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మనం ఇటాలియన్ మూవీలో వచ్చిన పెన్సాటి సెక్సీ అనే మూవీ స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ మూవీ స్టోరీ లైన్ షార్ట్ గా చెప్పాలంటే, ఈ మూవీలో హీరోయిన్ అందంగా లేనని లావుగా ఉన్నా అని బాధపడిపోతూ ఉంటుంది. అయినప్పటికీ ఆత్రం ఆపుకోలేక తన కొలీగ్ తో అఫైర్ పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది. సో వారిద్దరూ బెడ్రూమ్ లోకి వెళ్ళిన తర్వాత కూడా మన హీరోయిన్ బట్టలు తీసి తన ముందు నిలబడితే తన అందం చూసి తను అందంగా లేకపోవడం వల్ల తనతో ప్రేమగా మాట్లాడుతున్న అతను కూడా ఎక్కడ దూరంగా వెళ్ళిపోతాడని అక్కడి నుంచి తనతో భయపడుతూనే ఇంటిమేట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. కానీ ఫెయిల్ అయిపోతుంది. ఇది చూసిన తన కొలీగ్ మన హీరోయిన్ ని అద్దంలో ముఖం చూసుకొని అక్కడి నుంచి తరిమేస్తాడు. దాంతో కోపంగా వెళ్ళిన మన హీరోయిన్ అద్దంలో ముఖం చూసుకుని తన పార్ట్నర్ ని ఎలాగైనా సాటిస్ఫై చేయాలని ఇంటర్నెట్ ఓపెన్ చేసి ఫేమస్ అడల్ట్ స్టార్ అయిన వాలెంటినా నిప్పి యొక్క వీడియోస్ చూసి అన్ని నేర్చుకుంటూ ఉంటుంది. అన్ని అంటే అన్ని, తన పార్ట్నర్ ని సుఖపెట్టడానికి ఏమేం కావాలో అన్ని వీడియోస్ చూస్తూ 48 hours ఆ వీడియోలను చూస్తూనే టైం స్పెండ్ చేస్తుంది. ఇక నెక్స్ట్ డే నుంచి నిద్రలేసిన తనకి తన వీడియోలో చూసినటువంటి వాలెంటినా నిప్పి తన లైఫ్ లోకి రియల్ గానే వచ్చేస్తుంది. ఇలా లో సెల్ఫ్ ఎస్టీమ్ తో బాధపడుతున్నట్టు మన హీరోయిన్ ని ఒక అడల్ట్ స్టార్ తన లైఫ్ లోకి ఎంటర్ అయిన తర్వాత తన లైఫ్ ఏ విధంగా చేంజ్ అయిందనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ మూవీ చాలా ఫన్నీగా ఉంటుంది. సో మీరు ఈ వీడియో విన్న తర్వాత ఖచ్చితంగా మూవీని చూడటానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ మూవీలో చాలా ఫన్ ఉండటంతో పాటు మన అందరికీ పరిచయం అక్కర్లేని అడల్ట్ స్టార్ వాలెంటినా నిప్పి కూడా పర్ఫార్మెన్స్ ఎరగదీస్తుంది. మీరు అనుకునే బెడ్ మీద పర్ఫార్మెన్స్ కాదు, వాలెంటినా నిప్పిలో ఉన్న తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ని. సో తన కోసమైనా ఈ మూవీ ఖచ్చితంగా చూస్తారని ఈ మూవీ యొక్క లింక్ ను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. ఇక ఆలస్యం చేయకుండా ఈ మూవీలో మన హీరోయిన్ కథ ఏమైందో తెలుసుకుందాం. మూవీ ఓపెనింగ్ సీన్ లోనే మన హీరోయిన్ మెడలినా, ఈ పేరు కొంచెం తేడాగా ఉంది, ఈ పేరు మార్చి నేను మేరీ అని యూజ్ చేస్తా, ఆ క్యారెక్టర్ పేరు యూజ్ చేస్తే మనందరికి ఎక్కడో తేడా కొడుతుంది, సో సేఫ్ సైడ్ మేరీ అని చెప్పుకుందాం. సో మన కథలో హీరోయిన్ పేరు మేరీ. మూవీ ఓపెనింగ్ సీన్ లో మేరీ తన అందరి అమ్మాయిలాగా సెక్సీగా ఉన్నానని, తను అందంగా ఉన్నానని తనకు తానే చెప్పుకుంటూ తన బాడీని అద్దంలో చూసుకుని ఎలాగైనా లావు తగ్గి అందంగా కనిపించాలని బాధపడుతూ ఉంటుంది. ఇలా బాధపడుతూ ఉన్నటువంటి మేరీ రూమ్మేట్ అయిన స్టెఫానో మేరీ జుట్టు కోసం ఉపయోగించేటువంటి ఎక్విప్మెంట్ ని తన బన్ను వేడి చేసుకోవడానికి ఉపయోగిస్తాడు. దాంతో మేరీ జుట్టు కాలిపోతుంది. దాంతో మేరీ సైలెంట్ గా ఉంటుందా? స్టెఫానో తింటున్నటువంటి బ్రెడ్ మీద బొద్దింకల స్ప్రే కొట్టి అక్కడి నుంచి తన ఆఫీస్ కి వెళ్ళిపోతుంది. ఇక్కడ మేరీ తన బెస్ట్ ఫ్రెండ్స్ తో చాలా హ్యాపీగా ఉంటుంది. తన అందం గురించి తను ఎలా ఉన్నానని ఆలోచించదు. కానీ ఆఫీస్ కి వెళ్ళగానే మేరీ అక్కడ ఉన్న వారందరూ తనకంటే అందంగా ఉండటంతో లో సెల్ఫ్ ఎస్టీమ్ ఫీల్ అవుతూ ఉంటుంది. ఇలా ఉన్నటువంటి మేరీని కనెక్ట్ చేసుకోవడానికి అదే ఆఫీస్ లో ఉన్నటువంటి మ్యారేజ్ అయ్యి మరొక అమ్మాయితో రొమాన్స్ చేయడానికి రెడీగా ఉన్న డొనాటో కనిపిస్తాడు. డొనాటోకి మేరీ సిచ్యువేషన్ అర్థమయ్యి దానిని అడ్వాంటేజ్ గా మార్చుకోవాలనుకుంటాడు. దాంతో మేరీని తనతో పాటు డేట్ కి రమ్మని ఇన్వైట్ చేయడంతో మేరీ కూడా వస్తా ఉంటుంది. ఇప్పుడు మనం మూవీ టైటిల్ పడుతుంది. నెక్స్ట్ సీన్ లో రూమ్ లో ఉన్నటువంటి మేరీ ఆ రూమ్ లో అల్లకల్లోలం సృష్టించి అందంగా రెడీ అయ్యి డొనాటోతో కార్ లో డేటింగ్ కి ఒక హోటల్ రూమ్ లోకి వెళ్తుంది. కానీ హోటల్ రూమ్ దాకా వెళ్ళినటువంటి మేరీకి తన బాడీని డొనాటో అలా చూస్తే డొనాటో ఇక తనకు దక్కడని తను అసహించుకుంటాడేమో అని మేరీనే ఫీల్ అయిపోతూ ఉంటుంది. కానీ డొనాటో మాత్రం అవకాశాన్ని బాగా యూజ్ చేసుకోవాలని మేరీని బలవంతంగా ఫోర్స్ చేసి తనని బెడ్ పైకి తీసుకుంటాడు. కానీ మేరీ కూడా తనతో కొంచెం కోఆపరేట్ చేసినట్టుంటది, కానీ కోఆపరేట్ చేయకుండా వింత వింతగా బిహేవ్ చేస్తూ ఉంటది. దీంతో తెక్కరేగినటువంటి డొనాటో మేరీకి సెక్స్ ఎలా చేయాలో కూడా తెలియదని రూమ్ లో లైట్ ఆఫ్ చేసి తన పక్కకు వెళ్లి పిల్లలతో ఆడుకోమని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు. దీంతో అవమానంగా ఫీల్ అయిపోయినటువంటి మేరీ నెక్స్ట్ సీన్ లో తన రూమ్ కి వెళ్లి ల్యాప్టాప్ ఓపెన్ చేసి మరి ఫేమస్ స్టార్ అయినటువంటి వాలెంటినా నిప్పి యొక్క వీడియోస్ అన్నిటినీ గ్యాప్ లేకుండా ఉన్న చోటు నుంచి కదలకుండా అదే పనిగా చూస్తూ ఉంటుంది. ఇలా 48 hours గడిచిన తర్వాత మేరీ తనకు వాలెంటినా చాలా నేర్పించిందని ఆనందపడిపోతూ ఇక దాన్ని ఉపయోగించాలని తన ఆఫీస్ కి వెళ్తుంది. అప్పుడే తన ఆఫీస్ లో మేరీ బాస్ తన ఆఫీస్ కి లారా అనే సెలబ్రిటీ వస్తుందని, తన బయోగ్రఫీని రాసే అవకాశం తన పబ్లిషింగ్ కంపెనీకి ఇచ్చిందని, అందుకే మేరీని దగ్గరుండి మరి లారాకి అన్ని సౌకర్యాలు చూసుకోమని చెబుతుంది. దాంతో మేరీ టేబుల్ మీద అన్ని కాఫీ కప్స్ ని సర్దుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి లారా ఎంట్రీ ఇస్తుంది. లారా మోడల్ కావడంతో చాలా అందంగా ఉంటుంది. లారా రాకముందు వరకు డొనాటో మేరీనే చూస్తూ ఉంటాడు. కానీ వన్స్ లారా రూమ్ లోకి ఎంటర్ అవ్వగానే డొనాటో ఆటోమేటిక్ గా లారా వైపు తిరిగి చూడటంతో మళ్ళీ మేరీ సాడ్ గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇలా వీరందరూ మీటింగ్ లో మాట్లాడుకున్న తర్వాత లారా బయోగ్రఫీ తాను నరేట్ చేస్తూ ఉంటే డొనాటో వాళ్ళ కంపెనీలో ఉన్నటువంటి రైటర్స్ కి చెప్పి తన బయోగ్రఫీని బుక్ రూపంలో రాయమని తన కంపెనీ
కంపెనీలో ఉన్నటువంటి బెస్ట్ ఎంప్లాయీ అని పక్కనే ఉన్నటువంటి మేరీని పరిచయం చేస్తాడు. దాంతో మేరీ డొనాటోకి తన మీద ప్రేమ ఎంతో ఉందని చాలా ఉప్పొంగిపోతూ ఉంటుంది. అదే విషయాన్ని తన ఫ్రెండ్ కాల్ చేసి డొనాటో తనతో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడని, కానీ తను సాటిస్ఫై చేయలేకపోతున్నా అని ఆఫీస్ లో అది ఎలా చేయాలని తన ఫ్రెండ్ అడుగుతుంది. అందుకు మేరీ ఫ్రెండ్ ఆఫీస్ లోనే డొనాటోతో ఇంటిమేట్ అవ్వమని, అది చాలా ఎక్స్పీరియన్స్ ఇస్తుందని చెప్పడంతో మేరీ అందుకు అవకాశం లేదంటుంది. దాంతో మేరీ ఫ్రెండ్ మేరీ దగ్గర ఉన్నటువంటి వాటిని జిరాక్స్ చేసి డొనాటోకి చూపించమని, ఆ విధంగా తనను సెడ్యూస్ చేయమని సలహా ఇవ్వడంతో మేరీ జిరాక్స్ మిషన్ దగ్గరికి వెళ్లి తనవి జిరాక్స్ తీస్తూ ఉంటుంది. ఇక నుంచి ఈ మూవీలో వచ్చే ప్రతి ఒక్క సీన్ చాలా కామెడీగా ఉంటుంది. వాటినన్నిటిని మీరు రియల్ గా ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఈ మూవీని ఖచ్చితంగా చూడండి. ఇక మూవీ స్టోరీలోకి వెళ్దాం. ఈ జిరాక్స్ తీస్తూ ఉన్నప్పుడు అక్కడికి తన ఎంప్లాయీ ఒకడు వస్తాడు. అప్పుడు మేరీ జిరాక్స్ మిషన్ కు అతుక్కుని ఉండటంతో ఏం చేస్తున్నావు అని అడగ్గా ఏదో ఒకటి చేస్తున్నా అని అక్కడి నుంచి ఆ ఎంప్లాయీని తరిమేస్తుంది. తర్వాత మేరీ తనవి జిరాక్స్ పేపర్లు తీసుకుని డొనాటో దగ్గరికి వెళ్తుంది. వాటిని చూసినటువంటి డొనాటో మేరీతో రొమాంటిక్ గా మాట్లాడడంతో మేరీ కూడా మూడ్ లోకి వెళ్లి తనకు వ్యాలంటీనా నేర్పించినటువంటి అన్ని రకాల ఆసనాలను ఆఫీస్ లోనే ట్రై చేయాలని డొనాటో ముందు ఉన్నటువంటి బెంచ్ కిందకు దూరుతుంది. అందుకు డొనాటో కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉంటాడు. కానీ బెంచ్ కింద ఉన్నటువంటి మేరీకి షాకింగ్ గా తన పక్కనే తను వీడియోలో చూసినటువంటి వ్యాలంటీనా నొప్పి కనిపిస్తుంది. దాంతో ఒక్కసారిగా షాక్ అయినటువంటి మేరీ అసలు తనకు కనిపిస్తున్నటువంటి వ్యాలంటీనా నొప్పి నిజమో కాదో తెలుసుకోవడానికి వ్యాలంటీనా నిప్పిపై చేయి వేస్తుంది. అంతే, అక్కడ నిజంగానే వ్యాలంటీనా ఉందని అర్థం చేసుకుని భయపడిపోతుంది. ఇంతలో టేబుల్ కింద నుంచి ఏమీ ఎంకరేజ్మెంట్ రాకపోవడంతో డొనాటో కిందికి జంగి చూడగా మళ్ళీ మేరీ బెడ్రూమ్ లో బిహేవ్ చేసినట్టు వింతగా బిహేవ్ చేస్తుంది. అప్పుడు డొనాటోకి వ్యాలంటీనా కనిపించలేదని, కేవలం తనకు మాత్రమే వ్యాలంటీనా కనిపిస్తుందని అర్థం చేసుకుని అక్కడి నుంచి షాకింగ్ గా బాత్రూమ్ లోకి వెళ్లి అసలు తనకేమైందని తన ఫేస్ వాష్ చేసుకుంటూ ఉంటుంది. అలా బాత్రూమ్ లో కూడా వచ్చినటువంటి వ్యాలంటీనా నొప్పి ఇక ఆ రోజు నుంచి తను అందంగా లేనని బాధపడుతూ ఉన్నటువంటి మేరీని చేంజ్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఇలా ఉండగా ఒకరోజు మేరీ తన సిస్టర్ ఇంటికి వెళ్ళినప్పుడు తన ఫాదర్ చనిపోయిన తర్వాత మరొక వ్యక్తితో రిలేషన్షిప్ లో ఉందని తెలుసుకుని తన మదర్ పై అసహ్యాన్ని పెంచుకుంటుంది. ఇలా ఉండగానే మేరీ తన సిస్టర్ ఇంట్లో లియోనార్డో అనే ఒక స్టాండప్ కమెడియన్ ని కలుస్తుంది. నిజానికి లియోనార్డో కూడా ఇంతకు ముందు చాలా లో సెల్ఫ్ ఎస్టీమ్ తో బాధపడుతూ ఉంటాడు. కానీ ఇప్పుడు స్టాండప్ కమెడియన్ గా తన లైఫ్ లో ఒక మంచి పొజిషన్ లో అందరి ముందు చాలా హ్యాపీగా ఉంటూ ఉంటాడు. తను ఇంతకు ముందు ఉన్నటువంటి సిచ్యువేషన్ లోనే మేరీ ఉందని తెలుసుకున్నటువంటి లియోనార్డో తనను కూల్ చేయడానికి మేరీతో చాలా క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటాడు. దాంతో వీరిద్దరి మధ్య స్పెషల్ బాండింగ్ ఏర్పడుతుంది. నెక్స్ట్ సీన్ లో మేరీ ఒంటరిగా రోడ్డుపై వెళ్తూ ఉన్నప్పుడు పెద్ద హోర్డింగ్ పైన బికినీతో ఉన్నటువంటి ఒక అందమైన అమ్మాయి ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటో చూడగానే ఆ అమ్మాయి లాగా తను ఎందుకు అంత అందంగా లేదని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు తనకు ఎదురుగా వచ్చినటువంటి వ్యాలంటీనా అసలు అమ్మాయి అంటేనే అందమైనదని, ఏజ్ తోనూ అలానే కలర్ తోనూ అమ్మాయి అందానికి అసలు సంబంధమే లేదని మేరీని అడల్ట్ ఇండస్ట్రీ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. అక్కడ మేరీకి అడల్ట్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అందమైన గర్ల్స్ ఏజ్ తో సంబంధం లేకుండా, కలర్ తో సంబంధం లేకుండా వారి కేటగిరీస్ ని చెబుతూ ఉంటుంది. దాంట్లో సూసైడ్ గర్ల్స్, అలానే ఇండీ గర్ల్స్, గ్రాండ్, అలానే స్మాల్ టిట్స్, క్రాస్ ప్లేయర్ అని వీళ్ళ గురించి అంతా చెబుతూ ఉంటుంది. అప్పుడు మేరీ తనలాగా లావుగా ఉన్నటువంటి వారెవరూ లేరని వ్యాలంటీనాను అడుగుతుంది. అందుకు వ్యాలంటీనా అడల్ట్ ఇండస్ట్రీలో అందమైన వారు వారే అని తనకు బిగ్ బ్యూటిఫుల్ ఉమెన్ అని మేరీకి చూపిస్తుంది. వారిని చూడగానే మేరీకి అందమైన వారు కూడా అంతలా అందంగా ఉంటారని అనుమానం కలుగుతుంది. దాంతో బాగా ఆలోచించినటువంటి మేరీ లియోనార్డో తనను తన స్టాండప్ కామెడీ కోసం ఇన్వైట్ చేసిన విషయం గుర్తుకు వచ్చి తన ఫ్రెండ్ ను తీసుకుని వెళ్లి షాపింగ్ చేసి మరి అందంగా ముస్తాబయ్యి లియోనార్డో యొక్క స్టాండప్ కామెడీ షోకి వెళ్తుంది. అక్కడ స్టాండప్ కామెడీలో పార్టిసిపేట్ చేసినటువంటి లియోనార్డో వేసే జోక్స్ ని, అలానే తన స్పీచ్ ని మేరీ చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. ఆ స్పీచ్ అయిన తర్వాత మేరీ దగ్గరికి కొంతమంది వస్తే వారి దగ్గర నుంచి లియోనార్డో మేరీని చాలా స్మూత్ గా హ్యాండిల్ చేస్తూ కాపాడుతాడు. ఇలా లియోనార్డో యొక్క కేరింగ్నెస్ కూడా మేరీకి చాలా బాగా నచ్చుతుంది. దాంతో వీరిద్దరి మధ్య స్పెషల్ బాండింగ్ డెవలప్ అవుతూ ఉంటుంది. అయినప్పటికీ మేరీని తనపై ఇంకా తనకు కాన్ఫిడెన్స్ వచ్చేలా చేయాలని వ్యాలంటీనా తనకు ఒక డేటింగ్ మొబైల్ యాప్ ని ఓపెన్ చేపించి అందులో తనకు నచ్చిన అబ్బాయిల్ని సెలెక్ట్ చేసుకుని వారితో డేటింగ్ చేయమని మేరీకి చెబుతుంది. ఇలా మేరీ కూడా తనతో డేటింగ్ చేయడానికి అబ్బాయిలు రెడీగా ఉంటారని అర్థం చేసుకుని తనకు ఇష్టం వచ్చిన వారిని సెలెక్ట్ చేసుకుని వారితో పాటు కాఫీకి, డిన్నర్ కి వెళ్తూ అప్పుడప్పుడు వ్యాలంటీనా సహాయంతో వారికి ముద్దులు ఇస్తూ వారితో రొమాంటిక్ అవుతూ కూడా
తన లైఫ్ ని ఇప్పుడు ముందున్న దానికంటే బెటర్ గా లీడ్ చేస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలోనే తన బాస్ తనకు చెప్పినటువంటి లారా యొక్క పుస్తకాన్ని రాయడానికి అపాయింట్ చేయడంతో మేరీ ఆ పుస్తకాన్ని కంప్లీట్ చేస్తుంది. ఆ పుస్తకాన్ని లాంచ్ చేయడానికి మేరీ ఆఫీస్ లో గ్రాండ్ గా ఒక పార్టీ పెట్టడంతో ఇప్పుడు కాన్ఫిడెంట్ గా ఉన్నటువంటి మేరీ అందంగా డ్రెస్ చేసుకుని ఆ పార్టీకి వెళ్తుంది. కానీ ఆ పార్టీకి వెళ్ళగానే తనకంటే అందంగా ఉన్నటువంటి వాళ్ళని చూడగానే మేరీ మళ్ళీ తన అందంగా లేనని చూసి బాధపడుతూ ఉంటుంది. ఇది చూసినటువంటి వ్యాలంటీనా తన దగ్గరకు వచ్చి తనను మళ్ళీ మోటివేట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ అప్పటికే తనకంటే అందంగా ఉన్నటువంటి ఫిగర్లను చూడగానే మేరీ చాలా డల్ గా మారిపోతుంది. ఇలా డల్ గా ఉన్న సమయంలోనే తనను వెతుక్కుంటూ వచ్చినటువంటి మోనికా అనే అమ్మాయి తన బయోగ్రఫీని కూడా తనే పుస్తకంగా రాయాలని చెప్పడంతో మేరీ కొంత సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో మేరీ తను రాసినటువంటి బుక్ ను లాంచ్ చేయడానికి తన ఆఫీసు మీటింగ్ లోకి వెళ్తూ ఉండగా ఎంట్రన్స్ లోనే తనను ఆపేసి తనకు ఎంట్రీ లేదంటారు. మేరీ ఎంత చెప్పినా సెక్యూరిటీ మాత్రం తనకు ఎంట్రీ లేదని, తన పేరు అస్సలు అక్కడ లేదని అంటారు. అది చూసినటువంటి డొనాటో మేరీ దగ్గరికి వచ్చి మేరీని లోపలికి తీసుకుని వెళ్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత మేరీకి మళ్ళీ ఇంకొక అవమానం జరుగుతుంది. ఆ బుక్ ను లాంచ్ చేసేటప్పుడు మేరీ బాస్ ఆ బుక్ ను రాసింది మేరీ కాదని, ఆ బుక్ లో మేరీ యొక్క నేమ్ ను కూడా మెన్షన్ చేయకుండా ఆ బుక్ ను అలానే లాంచ్ చేస్తుంది. దాంతో మండిపోయినటువంటి మేరీ ఆ మీటింగ్ లో అన్ని పత్రికల వాళ్ళు అలానే లారా మోడల్స్ కోసం వచ్చిన వారు మీడియా వాళ్ళందరూ చూస్తూ ఉండగానే మేరీ బాస్ ని ఇన్ని రోజులు తనలో దాచుకున్నటువంటి ఫ్రస్ట్రేషన్ తో బాగా తిట్టేస్తుంది. చివరికి తన డొనాటో కంట్రోల్ చేయడానికి వచ్చినప్పటికీ తన మాటను కూడా లెక్క చేయకుండా మేరీ తన బాస్ కి మిడిల్ ఫింగర్ చూపించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ అక్కడున్న మీడియా వాళ్ళందరూ అలానే పీపుల్స్ అందరూ వారి మొబైల్లో వీడియోస్ తీసి మేరీ యొక్క యాటిట్యూడ్ ని, తన ఫ్రస్ట్రేషన్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. నెక్స్ట్ సీన్ లో మేరీ తన బాస్ ని తిట్టడంతో తన జాబ్ పోయిందని కొన్ని రోజులు రిలాక్స్ అవడానికి తన మదర్ ఇంటికి వెళ్తుంది. తన మదర్ ఇంటికి వెళ్ళిన తర్వాత మేరీకి మళ్ళీ తన మదర్ ఫుడ్ ఎలా పడితే అలా తినద్దని తనను కంట్రోల్ లో పెట్టడానికి ట్రై చేస్తుంది. అసలే ఫ్రస్ట్రేషన్ లో ఉన్న మేరీ తన మదర్ ని కూడా తిట్టేస్తుంది. దాంతో తన మదర్ కి మేరీకి చిన్న గొడవ అవుతుంది. దాంతో మేరీ మూడ్ చాలా అప్సెట్ గా ఉంటుంది. అప్పుడే అక్కడికి అనుకోకుండా లియోనార్డో రావడంతో తనతో మాట్లాడినటువంటి మేరీ చాలా సంతోషంగా ఉంటుంది. అంతేకాకుండా మేరీ తన బాస్ తో తనకు జరిగిన గొడవ గురించి చెప్పగానే మేరీని ఇంకా కూల్ చేయడానికి లియోనార్డో మేరీకి ఇష్టమైనటువంటి ఒక ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అక్కడ వాళ్ళిద్దరూ చాలా సేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత ఇంటికి బయలుదేరతారు. నెక్స్ట్ సీన్ లో కార్ లో ఉన్నటువంటి మేరీ తన మొబైల్ చెక్ చేయగానే తన మొబైల్లో తన వీడియో వైరల్ అయిపోవడంతో తనకు చాలా మంది ఫాలోవర్స్ సోషల్ మీడియాలో యాడ్ అవుతూ ఉంటారు. ఇది చూసి మేరీ చాలా సంతోషిస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో ఇలా సోషల్ మీడియాలో అనుకోకుండా పాపులారిటీ రావడంతో లారా అలానే మేరీ యొక్క బాస్ దాన్ని క్యాష్ చేసుకోవడానికి మేరీకి మళ్ళీ తన ఆఫీస్ లో జాబ్ ఇస్తున్నా అని, అంతేకాకుండా ఇక మేరీ బ్రాండ్ కూడా ఎండార్స్ చేయవచ్చనే ఆఫర్స్ రావడంతో లారా కూడా మేరీతో టైప్ అవడానికి ట్రై చేస్తుంది. కానీ నిజానికి వారందరూ మేరీకి వచ్చినటువంటి పాపులారిటీని వాడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇదే విషయాన్ని వ్యాలంటీనా మేరీకి కనిపించి చెబుతుంది. కానీ అప్పటికే పీక్ లో ఉన్నటువంటి మేరీ లారా మాటలను అస్సలు పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. ఇక ఆ రోజు నుంచి మేరీ బ్యూటీ ప్రొడక్ట్స్ కి అలానే ఇతర ప్రొడక్ట్స్ కి ఎండార్స్ చేస్తూ తన లైఫ్ ని చాలా బిజీగా గడుపుతూ ఉంటుంది. ఇది చూసినటువంటి లియోనార్డో కూడా మేరీకి కొంచెం కొంచెం దూరంగా ఉంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో మేరీ లారా ఇద్దరు కలిసి బ్రాండ్ ని ఎండార్స్ చేయడం వలన లారా బాగా రిచ్ అవుతుంది. దాంతో లారా అందరికి పార్టీ ఏర్పాటు చేసి ఆ పార్టీలో తాను తన పిఏతో పాటు రిలేషన్షిప్ లో ఉన్నా అని ఓపెన్ గా అనౌన్స్ చేస్తుంది. ఇలా ఇన్ని రోజులు తన రొమాంటిక్ రిలేషన్షిప్ ని బయట పెట్టకుండా లారా మేరీ ముందు బయట పెట్టడంతో మేరీ కూడా తను ఎంతో కాలంగా నుంచి ఎదురు చూస్తూ ఉన్నటువంటి డొనాటోతో ఎంజాయ్ చేయడానికి ఆ మీటింగ్ నే ఎంచుకుంటుంది. అంతేకాకుండా మేరీ యొక్క బాస్ కూడా తన పిఏ అంటే తనకు ఇష్టమని తన పిఏతో పాటు ఆ రోజు నుంచి డేటింగ్ ని స్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్ సీన్ లో డొనాటోతో రొమాంటిక్ అవ్వడానికి మేరీ ట్రై చేసే ముందు తనకు కనిపించినటువంటి వ్యాలంటీనా ఇప్పుడు తను డొనాటోతో రిలేషన్షిప్ లో ఉండాలనుకుంటోంది, ప్రేమతో కాదని, అది తన వ్యక్తిత్వం కూడా కాదని, తనకు రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళు ఎవరూ లేరని మేరీకి చెప్పడానికి ట్రై చేస్తుంది. కానీ మేరీ మాత్రం తనకు ఇప్పుడు వచ్చినటువంటి ఫేమ్ ని అలానే స్టేటస్ ని చూసుకుని వ్యాలంటీనా యొక్క మాటలను వినకుండా అక్కడి నుంచి వ్యాలంటీనాని తనకు కనిపించకుండా వెళ్ళిపోమని చెప్పడంతో వ్యాలంటీనా స్లోగా వానిష్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో అదే పార్టీలో మేరీ డొనాటో వారు మూవీ స్టార్టింగ్ లో స్టార్ట్ చేసినటువంటి ఆటను కంప్లీట్ చేస్తారు. ఆ ఆటని ఇప్పుడు మేరీ కాన్ఫిడెంట్ గా ఉండటంతో చాలా బాగా ఆడుతుంది. కానీ ఆ ఆట గురించి మేరీ వ్యాలంటీనాకి చెప్పడానికి ట్రై చేస్తే వ్యాలంటీనా తనకు ఆ రోజు నుంచి కనిపించదు. ఇక ఆ రోజు నుంచి డొనాటోతో బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నటువంటి మేరీకి తను
లియోనార్డోకి స్టాండప్ కామెడీ కోసం ఆడిషన్ కి వెళ్తూ ఉన్నప్పుడు వస్తా అని చెప్పిన మాట కూడా గుర్తు లేకుండా తనతో టైం స్పెండ్ చేస్తూ ఉందని విషయం గుర్తుకు వచ్చి బయలుదేరుతూ ఉంటుంది. అప్పుడే డొనాటో యొక్క వైఫ్ తనకు కాల్ చేస్తుంది. అప్పుడు మేరీకి డొనాటో వైఫ్ కి తాను ఇంకా విడాకులు ఇవ్వలేదని, తన వైఫ్ కి విడాకులు ఇచ్చేసా అని చెప్పి తాను యూజ్ చేసుకుంటూ ఉన్నాడని మేరీకి తెలియడంతో మేరీ బాధపడుతూనే డొనాటోను వెళ్లి కలుస్తుంది. అప్పుడే మేరీ తన కోసం వస్తుందని ఎదురు చూసి లియోనార్డో తన ఆడిషన్ కూడా ఇవ్వకుండా పోస్ట్ పోన్ చేసి బయటే ఎదురు చూస్తూ ఉండి తన దగ్గరికి వచ్చినటువంటి మేరీతో తను రాకపోవడం వలన తన ఆడిషన్ ఇవ్వలేదని తనకు చెప్పి లియోనార్డో అసలు మేరీకి గుర్తున్నానా అని అడుగుతాడు. అందుకు మేరీ లియోనార్డోతో అబద్ధం చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఆ విషయం గమనించినటువంటి లియోనార్డో మేరీ వైపు తన కళ్ళలోకి అలానే చూస్తూ సైలెంట్ గా ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. లియోనార్డో చూసిన చూపుల్లోనే మేరీకి అర్థమై తన గిల్ట్ ఫీలింగ్ తో అక్కడి నుంచి ఒంటరిగా నడుచుకుంటూ బాధపడుతూ ఇలాంటి సమయంలో తనకు తోడుగా ఉండేటువంటి వాలెంటీనా కూడా తనకు కనిపించకపోవడంతో దిగులుగా ఉంటుంది. రూమ్కి వెళ్ళిన తర్వాత మేరీ తనకు వాలెంటీనా మళ్ళీ కనిపించాలని మళ్ళీ కదలకుండా 48 అవర్స్ తన వీడియోస్ నే చూస్తూ ఉంటుంది. కానీ వాలెంటీనా మాత్రం తనకు అస్సలు కనిపించదు. దాంతో తనకు వాలెంటీనా ఇక కనిపించదని రూమ్ బయట నుంచి వెళ్లిపోతూ ఉంటుంది. అప్పుడు పక్కనే ఉన్నటువంటి వాలెంటీనా తన పక్కనే ఉన్న మేరీ తనను చూడలేకపోతుందని, ఇంకా తను ఓవర్ కాన్ఫిడెన్స్ తోనే ఉందని అర్థం చేసుకుని మేరీని ఎలా బాగు చేయాలని బాధపడుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో మేరీకి తన సిస్టర్ దగ్గర నుంచి నోటిఫికేషన్ రావడంతో తన సిస్టర్ హాస్పిటల్లో బిడ్డకు జన్మనిచ్చిందని హాస్పిటల్ కి వెళ్తుంది. అక్కడ తన మదర్ ఉండటంతో మళ్ళీ తన మదర్ తో క్లోజ్ గా మాట్లాడుతుంది. ఇప్పుడు వాలెంటీనా తనలో ఉన్నటువంటి ఈగోని పక్కకు పెట్టి మనుషులతో ప్రేమగా మాట్లాడుతుంది. తన సిస్టర్ తో కొంతసేపు కబుర్లు చెప్పిన తరువాత మళ్ళీ ఇంతకుముందు తనకు మోనికా అనే అమ్మాయి తన బుక్ రాయమని చెప్పడంతో మళ్ళీ ఆ బుక్ ను రాస్తూ మేరీ చాలా బిజీగా సమయాన్ని గడుపుతూ ఉంటుంది. అలా మేరీ తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ మిగిలిన సమయాల్లో తన బుక్ ని తన ప్రొఫెషనల్ లైఫ్ అయినటువంటి బుక్ ని కంప్లీట్ చేస్తూ ఫైనల్ గా మేరీ మోనికా యొక్క బుక్ ని కంప్లీట్ చేస్తుంది. కానీ మరోవైపు డొనాటో ఆఫీస్ లో మేరీని తాను మోసం చేశాననే గిల్ట్ తో తన ఆఫీస్ నుంచి రిజైన్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కొన్ని రోజుల తర్వాత మేరీ రాసినటువంటి బుక్ పబ్లిష్ చేయడానికి డేట్ రెడీ అవడంతో మేరీ తన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి మెసేజ్ చేసి లియోనార్డోకి మాత్రం పర్సనల్ గా వీడియో కాల్ చేసి తన బుక్ పబ్లిష్ అయ్యేటప్పుడు తనను ఖచ్చితంగా అక్కడికి రమ్మని చెప్పి లియోనార్డోకు చెబుతుంది. నెక్స్ట్ సీన్ లో బుక్ పబ్లిష్ చేస్తూ ఉన్నటువంటి మేరీ ఇంతవరకు తన లైఫ్ లో తనతో ఉన్నటువంటి తన ఫ్రెండ్, తన రూమ్మేట్, అలానే తన మదర్, తన సిస్టర్, తన బాస్, ఇక అక్కడ ఉన్నటువంటి అందరికీ థ్యాంక్స్ చెప్పి వారందరి వల్లనే తన ఓన్ గా పబ్లికేషన్ ని పెట్టి ఇప్పుడు ఒక బుక్ ను కూడా పబ్లిష్ చేస్తూ ఉన్నా అని ధైర్యంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇలా మాట్లాడుతూ ఉన్నటువంటి మేరీ తన లైఫ్ లో మరొక ఇంపార్టెంట్ వ్యక్తిని పరిచయం చేయాలని లియోనార్డో వైపు చూపిస్తూ తాను తనని ప్రేమిస్తూ ఉన్నా అని చెప్పడంతో అందుకు లియోనార్డో కూడా చాలా సంతోషంగా ఉంటాడు. ఇంతకు ముందు మేరీ తాను చేసిన తప్పుకు లియోనార్డోకి అందరి ముందు సారీ చెప్పి తనతో పాటు కాఫీ తాగడానికి మర్చిపోకుండా వస్తావా అని లియోనార్డోకి ఇండైరెక్ట్ గా ప్రపోజ్ చేస్తుంది. ఆ సీన్ చూసిన అక్కడున్న వారందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ మీటింగ్ అయిన తర్వాత లియోనార్డో ఆ బార్ లో బీర్ తాగుతూ ఉండగా తన దగ్గరికి వెళ్ళినటువంటి మేరీ తనను చేయి పట్టుకుని మరి ఆ బార్ లో ఉన్నటువంటి బాత్రూమ్ లోకి తీసుకుని వెళ్లి అక్కడే హ్యాపీగా ఇంటిమేట్ అవుతుంది. కానీ అక్కడికి మరొక కపుల్స్ వచ్చి డిస్టర్బ్ చేయడంతో మేరీ లియోనార్డోని తన రూమ్ లోకి తీసుకుని వెళ్లి తనతో పాటు హ్యాపీగా ఇంటిమేట్ అవుతూ ఉంటుంది. అలా వారిద్దరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు లియోనార్డో మేరీ యొక్క ముక్కుపై పడిపోవడంతో మేరీ ముక్కు పగిలిపోయిందని బాధపడుతూ ఉంటుంది. ఇలా వారిద్దరి మధ్య రొమాన్స్ చాలా సిల్లీగాను అలానే చాలా ఇంటెన్స్ గాను ఉంటుంది. వీరిద్దరూ బాగా ఎంజాయ్ చేసిన తర్వాత లియోనార్డో కోసం డ్రింక్ ని తీసుకోవడానికి పక్కకు తిరిగినటువంటి మేరీకి ఎదురుగా తను ఎంతో కాలం ఎదురు చూస్తూ ఉన్నటువంటి వాలెంటీనా నిప్పి మళ్ళీ కనిపిస్తుంది. సరిగ్గా ఈ సమయంలో కనిపించినటువంటి వాలెంటీనా బెడ్ పై ఎంతసేపు మేరీ అరిచింది చాలని ఇక లియోనార్డోని అరిపించాల్సిన సమయం వచ్చిందని మేరీకి బెడ్ పై ఎలా ఉండాలో టిప్స్ చెప్పడంతో ఇక రెచ్చిపోయినటువంటి మేరీ లియోనార్డోని బెడ్ పై అరిపిస్తూ తనతో రిలేషన్షిప్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. మూవీ ఎండింగ్ సీన్ లో ఒక స్టోర్ ఓపెనింగ్ వచ్చినటువంటి వాలెంటీనా అక్కడ తన ఫ్యాన్స్ ని మీట్ అయ్యి వారికి సెల్ఫీ ఇస్తూ ఉంటుంది. అదే స్టోర్ లోకి వెళ్ళినటువంటి మేరీ వాలెంటీనాని గుర్తుపట్టి ఇంతకాలం తనకు కనిపించకుండా ఎక్కడికి వెళ్ళిపోయాని ఎవరో తెలిసినట్టుగా వాలెంటీనా దగ్గరికి వెళ్లి మాట్లాడడానికి ట్రై చేస్తుంది. ఇంతలో వాలెంటీనా సెక్యూరిటీ గార్డ్స్ మేరీని వాలెంటీనా దగ్గరకు వెళ్ళనివ్వకుండా చేస్తారు. దాంతో మేరీ వాళ్ళందరిపై కోప్పడుతూ వాలెంటీనా తన లైఫ్ ని చాలా మార్చిందని, తనకు వాలెంటీనా బాగా తెలుసని, అంతేకాకుండా వాలెంటీనా కూడా తను బాగా తెలుసని సెక్యూరిటీతో గొడవ పడుతూ ఉంటుంది. ఈ గొడవను చూసినటువంటి వాలెంటీనా అసలు
మేరీని ఎవరు నువ్వు అని అడుగుతుంది. దాంతో మేరీ అంతవరకు జరిగిన అన్ని విషయాలను వ్యాలంటీనాకు చెబుతుంది. కానీ వ్యాలంటీనా మేరీ తన ఫ్యాన్ ఏమోనని, అందుకే తనను కలవడానికి అబద్ధం చెబుతుందని, తనను కలవాలంటే లైన్ లో నిలబడుకోమని చెప్పడంతో మేరీ వ్యాలంటీనాను కలవడానికి లైన్ లో నిలబడుతుంది. మరోవైపు వ్యాలంటీనా తన ఫ్యాన్స్ కి సెల్ఫీ ఇస్తూ ఉంటుంది. ఫైనల్ గా లైన్ లో ఉన్నటువంటి మేరీ తన లైఫ్ లోకి అడల్ట్ స్టార్ లా వచ్చినటువంటి గార్డియన్ ఏంజెల్ అయిన వ్యాలంటీనాకి థ్యాంక్స్ చెబుతూ తన లైఫ్ ని కంప్లీట్ గా చేంజ్ చేసినందుకు అడల్ట్ స్టార్ అయినటువంటి వ్యాలంటీనాని ఏంజెల్ లా చూస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటుంది. అంతటితో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇంతవరకు మీరు ఈ మూవీ చూసారంటే మీకు ఈ మూవీ ఎంతో కొంత నచ్చే ఉంటుంది. మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి, అసలు వ్యాలంటీనా నిప్పి ఎవరో తెలియదనే వాళ్ళు కింద కామెంట్ లో హ్యాండ్ రైజ్ చేయండి. దాంతో పిల్లలు ఎంతమంది ఉన్నారో పెద్దోళ్ళు తెలుసుకుంటారు. ఇక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.